సో హాయ్ గైస్, రామ్ చరణ్ సుకుమార్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా RC-17. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఈ మూవీ నుంచి వచ్చిన అదిరిపోయి అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా వచ్చేసరికి రంగస్థలం. ఆ సినిమా స్టోరీ కావచ్చు, ఆ మూవీ బిల్డ్ చేసే విధానం కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, స్కేల్ కావచ్చు, ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు అయితే ఆ మూవీలో అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. దానికి మించి ఈ మూవీ తీయబోతున్నాడని సుకుమార్ గారు అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అయితే మామూలుగా రాసుకోలేడంట. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ మీరు ఏ విధంగా అయితే చూడలేదని చెప్పొచ్చు. స్టోరీ కావచ్చు, ఇక మూవీ బిల్డ్ చేసే విధానం కావచ్చు, యాక్టర్ క్యారెక్టర్ కావచ్చు, మొత్తం అయితే రాసుకొని రెడీగా అయితే పెట్టుకుంటున్నాడు అని చెప్పొచ్చు సుకుమార్ గారు. ఈ మూవీ షూటింగ్ వచ్చేసరికి ఇదే ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. బట్ రామ్ చరణ్ గారు అయితే RC-16 మూవీ షూటింగ్లో అయితే చాలా బిజీగా అయితే ఉన్నాడని చెప్పొచ్చు. ఆ మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా అయితే జరుగుతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మరి ఆ మూవీ ఇదే ఇయర్లో రిలీజ్ అవ్వబోతుందని కూడా క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారని చాలామంది అనుకుంటున్నారు. బట్ చూద్దాం మరి కంబ్యాక్ ఇస్తాడా లేదా. కానీ RC-17 అయితే మామూలు ఉండదు. నెక్స్ట్ లెవెల్లో పుష్ప 2 తర్వాత సుకుమార్ గారు అయితే ఈ సినిమా అయితే తీయబోతున్నాడని చెప్పొచ్చు. పాన్ ఇండియా వైజ్గా అయితే ఈ సినిమా అయితే రిలీజ్ తీయబోతున్నాడని క్లారిటీగా అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎప్పుడైనా రాని రికార్డ్ అయితే పక్క అయితే పెడుతుంది అని చెప్పొచ్చు. మంచి కాంబినేషన్ వీళ్ళిద్దరు మంచి బాండింగ్ కూడా ఉందని చెప్పొచ్చు. సుకుమార్, రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ RC-17 అయితే వస్తుంది. మళ్ళీ వస్తే ఎంతమంది ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు ఈ కాంబినేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సినిమా వస్తే డే 1 నుంచి రికార్డ్ పెట్టుకుంటూ వెళ్తుంది. ఇంకా లాంగ్ రన్ ఈజీగా 1000 కోట్లు అయితే పెద్ద మ్యాటర్ ఏం కాదు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అనుకో. మరి ఇది భయ అప్డేట్ వచ్చింది. స్టోరీ, విజువల్స్, కాన్సెప్ట్ అన్నీ రెడీగా రాసుకున్నంట మన కుమార్ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ గారితో సినిమా తీయడమే. మరి చూడాలి మరి రంగస్థలంకి మించే సినిమా తీస్తారా లేరా. ఈగల్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. మరి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.